అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. కూటమిని కూల్చే విధంగా, అలాగే స్వపక్షంలో విపక్షం అనే విధంగా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అధిష్టానానికి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరి నియోజకవర్గంలో ఒకరు వేలు పెట్టడం, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇటీవల నిన్న జరిగినటువంటి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో కొలికపూడి వర్సెస్ కేశినేని, అలాగే చెప్పుకుంటూ పోతే ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన జనసేన పార్టీలో చేరాడు. అలాగే ఒంగోలు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు, ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యన కూడా పచ్చిగడ్డేస్తే బగ్గు అనే విధంగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్, వీరిద్దరి మధ్యన కూడా పచ్చిగడ్డేస్తే బగ్గుమనే విధంగా ఉంది. నిన్న జరిగినటువంటి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమల శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాల పంచాయతీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అలాగే కేశినేని చిన్ని కొలికపూడి శ్రీనివాస బ్రహ్మోత్సవాల్లో గొడవలు ఉద్రిక్తతలు దారితీశాయి. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవంలో ఎంపీ కేశినేని నానిని అలాగే కొలికపూడి శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. ఇద్దరు కూడా దంపతులతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. కాకపోతే ఇక్కడ ఆలయ కమిటీ తరఫున ఎంపీ కేశినేని చిన్ని గారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అలాగే ఎమ్మెల్యే కొలికపూడికి ఆలయ ఈవో సంధ్య ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ విధంగా వీరిద్దరికి అందజేసినటువంటి ఒకరికి ముత్యాల తలంబ్రాలు, అలాగే కేశినేని చిన్ని గారికి పట్టు వస్త్రాలు. ఈ పట్టు వస్త్రాలు అందజేయడం ఎమ్మెల్యే గారికి నచ్చలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు లాక్కొని తీసుకెళ్లి అక్కడ స్వామివారికి సమర్పించారు. ఆ వీడియో, ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ కేశినేని చిన్ని గారికి పట్టు వస్త్రాలు ఆలయ పూజారులు అందజేశారు. ఇక్కడ ఈయన చేతులు చాసి నాకు ఇవ్వండి అన్నట్టు ఎమ్మెల్యే గారు ఇక్కడ అడుగుతున్నారు. అది మనం క్లియర్ గా చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఒకసారి కొలికపూడి శ్రీనివాసరావు గారు చేతులు చాసి పట్టు వస్త్రాలు నాకు ఇవ్వండి అని అడిగాడు. అలాగే ఇక్కడ కేశినేని చిన్ని గారి చేతిలో నుంచి పట్టు వస్త్రాలు లాక్కున్నటువంటి దృశ్యాలు ఇవి. ఇక్కడ ఈయన సైలెంట్గా ఉండిపోయాడు. కేశినేని చిన్ని ఎంపీ ఈయన ఎంపీ అనుచరులు మళ్ళీ తిరిగి లాక్కోవాలనేసి ఈ విధంగా వీరిద్దరి మధ్యన యాక్చువల్గా చెప్పుకుంటూ పోతే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారము ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆ పైన ఎంపీ, ఆ పైన ఒకవేళ మినిస్టర్, ఆ జిల్లా కానీ లేదంటే స్టేట్లో ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైనా వస్తే ప్రోటోకాల్ ప్రకారము పట్టు వస్త్రాలు ఆ పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అది కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పాత గొడవల కారణంగా అక్కడ ఈ గొడవలు జరిగాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తలకాయ నొప్పి దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అధిష్టానం దగ్గరికి ఎన్నోసార్లు ఈ పంచాయతీ వెళ్ళింది. సద్దు మనుగుతుంది అనే లోపే కొత్త గొడవలు స్టార్ట్ అవుతూ వస్తున్నాయి. ఈ విధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు అలాగే కేశినేని చిన్ని వీరిద్దరి మధ్యన పచ్చిగడ్డేస్తే బగ్గుమనే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఒంగోలుది చెప్పుకుంటూ పోతే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, అలాగే జనసేన నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేనలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా దామచర్ల జనార్దన్ రావు గారికి ఈయనకి పడటం లేదు. ఎందుకంటే వీళ్ళు అప్పటి పార్టీలో ఉన్నటువంటి తప్పులను ఇప్పుడు ఎమ్మెల్యే ఎత్తి చూపుతున్నాడు అనే ఉద్దేశంతోనో, మరి లేకపోతే ఇంకా ఏమన్నా వీరిద్దరి మధ్యన పాత కక్షలు, పాత గొడవలు ఏమైనా ఉన్నాయేమో కానీ వీరిద్దరికైతే అసలు పడడం లేదు. టోటల్ గా వీరు చేసే పనులకి నారా చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారింది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూటమిని కూల్చే విధంగానే వీరు చేస్తున్నటువంటి వ్యవహారం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం ఎలాగుందో ఒకసారి చూద్దాము. లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద వచ్చి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని చెప్తున్నా. నీవు నీ కూతురు మీద వచ్చి చెప్పు నేను రాయించాను.
దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తారయ్యా. పక్క ఇల్లు ఆక్రమణ జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపించేస్తాం. కూటమిలో ఉందని చెప్పి 2 రోజులు నెలకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇన్వైట్ చేస్తే నేను ఊపిన పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లంగా ప్రజల్లోకి వెళ్తా. ప్రజలు కావాలి, ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, నెలలు చేస్తుంటారు నాకు ఫోన్ చేశారు. అందుకు చెప్పాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, వాటా గ్రూపులు పేదవాళ్ళని ఎంత దోచుకున్న డబ్బు పట్టం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిన గుర్తులు అన్నా కూడా నేను ఎప్పుడో వస్తానో వారానికి 2 రోజులకే ఉంటాను. అది నేను ఏం చేశాను, ఒక్క మనగా చేశా. ఈరోజు ఒక్కొక్కటి మేము ఏదో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మడబడి ఏదైతే నాకు డెవలప్మెంట్ చేస్తుంది, డెవలప్మెంట్ మీద మీకు అలా 50 పేరు వస్తుంది, 50 వస్తుంది. నేను పిచ్చి రాసి పిచ్చి పనులు చేసి వెనకని ఏం చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు. నేనంతా బాధపడతా ఉంటాను. ఆ కొడుకు చేసిన పని ఏంటి? కొడుకు అమ్మాయి గుండెలో చేసుకొని చెప్పాలి. 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు చిన్న పిల్లలు 18,000 పిల్లలు పంచాయతీకి నీ ఇష్టం అవుతున్నా వాళ్ళు వాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నచ్చినాయి వచ్చారండి. ఎక్కడెక్కడ కబ్జాలు చేసి ఏ కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ వస్తుంది హైదరాబాద్ చెప్తున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడా, ఇంకా అభివృద్ధి పనుల మీద మాట్లాడా. ఇప్పుడు ఇతను చేసే యాక్టివిటీస్ చూసి అతను కూడా చెప్పాలి. మనం తప్పగా అనుకోకూడదు, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన ఈ విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే కేశినేని చిన్ని గారు ఈ విధంగా కూటమిని కూల్చే విధంగా, లేదంటే కూటమికి తలనొప్పులు తెచ్చే విధంగా రానున్న ఎలక్షన్ లో వీరు చేసే కొన్ని పనుల వల్ల ఖచ్చితంగా పార్టీకి అయితే, కూటమికి అయితే బ్యాడ్ నేమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఖచ్చితంగా ఆయన అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించాలనే ఉద్దేశంతో, ఆయన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని ఆయన తాపత్రయపడుతుంటే, వీళ్ళు కింద కొంతమంది అదే ఏదైనా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవనే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అయితే వీరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం కూటమికి రానున్న రోజుల్లో పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి ఉందని చెబుతూ థ్యాంక్ యూ.